దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ వారాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ వారంలో నుంచి మనము మరి మట్లాదివారం, తర్వాత సోమవారం, ఇది సోమవారం, మంగళవారం, ఇలాగా పరిశుద్ధ వారంలో ఒక్కొక్క రోజుని మనం ధ్యానం చేయడానికి ఈ 40 రోజుల ప్రార్థనా సమయాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ సోమవారాన్ని మనం ధ్యానం చేసాం. గతంలో నేను వచ్చినప్పుడు సోమవారాన్ని ధ్యానం చేసాం. సోమవారం ఏమని చెప్పాం, దానికి ఆ రోజు 2 సంఘటనలు మనం చెప్పాం. దారిలో పోయేటప్పుడు అంజూరపు చెట్టుని శపించటం చూస్తాం. యేసు ప్రభు ఆశించినట్టుగా దానికి ఫలితాలు లేవు. ఆయన ఆకలి తీరేటట్టుగా ఆ చెట్టు లేదు. ఒక మోసపూరితమైన భక్తిని చూపిస్తున్నట్లుగా ఆ చెట్టు ఉంది. చాలాసార్లు మన జీవితాలు కూడా బయటికి బ్రహ్మాండమైన భక్తి కలిగిన వాళ్ళంగా కనపడతాం, కానీ దేవుడు తొంగి చూసినప్పుడు ఆ భక్తి మన దగ్గర కనపడదు. రెండవది, మందిరం ఎలాగుండాలో అలాగుండకుండా క్రమం తప్పేసింది. మందిరం వ్యాపారం జరుగుతూ ఉంది. మందిరాన్ని కూడా శుభ్రపరిచేస్తాడు దేవుడు. దేవుడు ఉండాల్సినటువంటి మందిరం, దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో వ్యాపార కోణం వచ్చేసింది. మరి దేవుడు ఉండాల్సిన ఈ మందిరం, మన హృదయం అనే మందిరంలో కూడా మరి దేవుడు ఉండకుండా రకరకాల వ్యాపార కోణాలతోటి, వ్యాపారం లాంటి అవసరాన్ని బట్టి వస్తుంటాం, అవసరాన్ని బట్టి పక్కకి నెట్టేస్తుంటాం. అన్నీ మన లాభాపేక్షకు తగ్గట్టుగా మలుచుకున్నాం మన హృదయాన్ని. రెండిటి విషయాల్లో దేవుడు పారద్రోలేస్తాడు. రెండిటిని, ఒకటి శాపానికి గురైద్ది, ఒకటి ప్రక్షాళనకు గురైద్ది. యేసయ్యకి సోమవారం నేను పెట్టుకున్న పేరు, మరి దైవజనులు జీవన గారు మేమిద్దరం చర్చించినప్పుడు, యేసయ్యకి భంగపాటు జరిగింది ఆ రోజు. అంటే యేసయ్యకి సంతోషం లేదు ఆ రోజు. చెట్టును చూస్తే భంగపాటు జరిగిపోయింది. అంటే ఆయన అనుకున్నట్టుగా లేదు. మందిరం చూస్తే ఆయన అనుకున్నట్టుగా లేదు. అలాగే సోమవారాన్ని ధ్యానం చేశాం. ఈ చివరి పరిశుద్ధ వారం, ప్యాషన్ వీక్ అంటాం, చివరి పరిశుద్ధ వారంలో సోమవారం ధ్యానం అయిపోయింది. మనం ఇప్పుడు మంగళవారాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మంగళవారంలో ఏమేమి సంఘటనలు జరిగినాయి, దానికన్నా ముందు లూకా సువార్త, మనకి మత్తయి సువార్తలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పగలరు చూడకుండా? ఎన్ని? 28 అధ్యాయాలు. మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16. లూకా సువార్తలో 24. చూసి చెప్తున్నారా, చూడకుండా చెప్తున్నారా? యోహాను సువార్తలో 21, 28, 16, 24, 21 మొత్తం కలిపితే, సువార్తలన్నీ కలిపితే 89 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 89 అధ్యాయాలు. ఈ 89 అధ్యాయాలు ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు వారి చరిత్ర ఆరంభమైంది. యేసు ప్రభు వారి సిలువతోటి, పునరుద్ధానంతో అంతమైపోద్ది. యేసు ప్రభు వారు ఎన్నేళ్ళు బ్రతికాడు? 33.5 సంవత్సరాల చరిత్ర 89 అధ్యాయాల్లో ఉన్నాయి. అంతేనా? 33.5 సంవత్సరాల చరిత్ర 89 అధ్యాయాల్లో ఉన్నాయి. 33.5 సంవత్సరాల్లో పుట్టుక రాయబడింది, 3.5 సంవత్సరాల పరిచర్య రాయబడింది. తర్వాత ఆ సిలువ మరణానికి ఎక్కేటువంటి చివరి వారం, తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగ, పునరుద్ధానం అయిన తర్వాత కొన్ని దినాలు జరుగుతాయి. అక్కడక్కడ కనపడతా ఉంటాడు. అంటే యేసు ప్రభు యొక్క చరిత్ర పుట్టుక నుంచి, ఆయన వంశావళి నుంచి ఆయన పునరుద్ధానుడై ఆరోహణమయ్యేదాకా రాయబడిన ఈ 89 అధ్యాయాలలో 30 అధ్యాయాలు ఈ చివరి వారం, ఆదివారం, మట్లాదివారం నుంచి ఈస్టర్ దాకా రాయబడింది.
4 అధ్యాయాలు ఆయన పుట్టుక రాయబడింది. 89లో 4 తీసేయండి, ఎన్ని? 85 అధ్యాయాలు. 85 అధ్యాయాల్లో 30 అధ్యాయాలు మట్లాది వారం నుంచి రాయబడింది. అంటే చివరి వారానికి 30 అధ్యాయాలు కేటాయించబడింది. 30 ఒక 4 తీసేస్తే 34 తీసేస్తే మొత్తం ఒక 50 అధ్యాయాలు మిగులుతాయి అంతే. పరిచర్య 50 అధ్యాయాలు రాయబడింది. మనం ఒక ఫోటో వచ్చినప్పుడు మనకి వాట్సాప్లో ఫోటో వస్తుంది. గ్రూప్ ఫోటో తీసామనుకోండి, గ్రూప్ ఫోటో తీస్తే దాంట్లో మీరు కూడా ఉన్నారు. మీరేం చేస్తారు? ఆ ఫోటోని మీరున్న చోట పెట్టి ఇలా అంటారు, మీరు బాగా కనపడుతున్నారు లేదా, రంగు కనపడుతున్నాను లేదా, పళ్ళు బయటకు వచ్చినాయా లేదా అని. మీకు నచ్చిన చోటకి మీరు దాన్ని జూమ్ చేస్తారు, అంతేనా? మీరు ఎవరన్నా సరే, మీకు నచ్చిన వాళ్ళు, మీ పిల్లలు ఉన్నారు, మీ భర్త కనపడ్డాడు, మా ఆయన బాగుండాడు లేదా అని జూమ్ చేసి చూసుకుంటారు, అంతేనా? యేసు ప్రభు వారు పరలోకం నుండి లేఖనాలు రాసేటప్పుడు చివరి వారాన్ని జూమ్ చేశాడంట అలాగా. అందుకని ఆ వారానికి 30 అధ్యాయాల దాకా కేటాయించబడింది. అంటే జూమ్ చేశాడు యేసు ప్రభు వారు. ఇది రాసి పరిశుద్ధాత్ముడు రాసే వాళ్ళకి, మత్తయి, మార్కు, లూకా, యోహానికి, అరే బాబు ఈ ప్రాంతంలో ఈ చివరి వారాన్ని క్షుణ్ణంగా రాయి, జూమ్ చేయి, బాగా విపులేకరంగా రాయి అని జూమ్ చేస్తే 30 అధ్యాయాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను కలిపితే 30 అధ్యాయాలు. అంటే 89లో 90 వేసుకుందాం, 90లో 30 అంటే 3 వంతుల్లో 1 వంతు ఒక్క వారానికే కేటాయించబడింది. నా పాయింట్ అర్థమైంది మీకు? 3 వంతుల్లో 1 వంతు మొత్తం ఒక్క వారానికి 7 రోజులకే కేటాయించబడింది. అది ఎంత ప్రాముఖ్యత! అందుకని ఒక్కొక్క రోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదివారం వదిలేశాను నేను, ఎందుకనంటే చివరిలో మట్లాదివారానికి దగ్గర ధ్యానం చేద్దామని. సోమవారం నుంచి మొదలుపెట్టాను, సోమవారం అయిపోయింది, మంగళవారం ధ్యానం చేస్తున్నాం. మంగళవారం ఏమేం జరిగినాయి సంఘటనలు ఒకసారి అలా చెప్పుకుంటూ వెళ్ళినాక నా పాఠంలోనికి వెళ్ళిపోతాను. మంగళవారం సోమవారం ఎక్కడ ముగించబడింది? బేతనీలోకి వెళ్ళిపోయారు వెనక్కి. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? బేతనియా. మీకు 2 గుర్తు రావాలి, బేతనియా, యెరూషలేము. బేతనియా, యెరూషలేము ఒక గంట అరగంట ప్రయాణం కాలినడక. కాబట్టి మీకులాగా ప్రార్థన అంటే ఆటో ఎక్కి వెళ్ళటానికి లేదు. మేయగారు అక్కడి నుంచి ఇక్కడికి కూడా ఆటో పెడుతున్నారని తెలిసింది నాకు. అలాగ లేదు, ఇది నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, ముచ్చట్లు ఆడుకుంటూ. అంటే యేసు ప్రభు మాటలు ఆలకించుకుంటూ ఆయన ఏం చెప్తాడో వింటూ, అసలు ఏమిటి ఇతని యొక్క అద్భుతమైన ఆ యొక్క జ్ఞానం, పరలోక మర్మాలు చక్కగా వాళ్ళ ముందు చిన్న చిన్న అంశాల్లో చెప్పేస్తూ ఉంటే ఆయన ఆలకిస్తూ, అందుకని ఆ దారంతా కూడా మాట్లాడుకుంటూ వెళ్ళేవారు. సో బేతనీకి వెళ్ళిపోయారు. సోమవారం అయిపోయింది, మరలా మంగళవారం మొదలైంది. ఉదయాన్నే లేచి వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. మీ అయ్యగారిని ఎవరు అడిగారంట, మరి 2 సంఘటనలు జరిగినాయా, సోమవారం 1 జరిగిందా అని. ఉదయాన్నే లేచి చెట్టుని శపించడం ఒక సంఘటన, మందిరాన్ని ప్రక్షాళన చేయటం 2వ సంఘటన. అయితే మంగళవారం తిరిగి వచ్చేటప్పుడు ఈ చెట్టుకు గూర్చిన సంభాషణ చేస్తూ ఉంటారు. అందుకని 2వ సంఘటన చెబుతాం, ఆ సంఘటనని మంగళవారం కూడా మాట్లాడతాం. సో ఉదయాన్నే బేతనీయలో బయలుదేరారు వీళ్ళు. బయలుదేరి ఈ దినాన్ని 3 భాగాలు చేస్తా ఉన్నా నేను. దారి అంతా ఒక భాగం, మందిరానికి వెళ్ళిపోతాడు, మందిరం ఒక 2వ భాగం, మందిరం అయిపోయిన తర్వాత ఒలీవ కొండ మీదకి వెళ్తాడు 3వ భాగం. సో మంగళవారం ఎన్ని భాగాలు మీకు అర్థం కావడానికి 3 భాగాలు చేస్తున్నా. ఒకటేంటి? దారి ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు వారు? యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. 2వ భాగం యెరూషలేం దేవాలయం. యెరూషలేం దేవాలయం సాయంత్రం అయిపోయిన తర్వాత చిన్నగా నడుచుకుంటూ కాస్త చల్లబడుతున్నప్పుడు ఒలీవ కొండ మీదకి వెళ్తాడు. ఒలీవ కొండ మీద ఒక దీర్ఘమైన ప్రసంగం చేస్తాడు. మళ్ళీ సాయంత్రం అయిపోద్ది, చీకటి పడేటప్పుడు మళ్ళీ బయలుదేరి నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తాడు? బేతనీకి వస్తాడు. ఒక అరగంట 40 నిమిషాల కాలి నడకలో వెళ్ళిపోతారు వాళ్ళు. సో 3 భాగాల్లో ఏమేమి జరిగినాయో చెప్పి తర్వాత అంశంలోకి వెళ్తాం. మొదటిది దారి, నడుచుకుంటూ వెళ్ళాలి కదా. దారిలో ఏం చూశారు వీళ్ళు? ఇప్పుడు నిన్న శపించబడిన చెట్టును చూస్తారు వాళ్ళు. దాని గురించి ఒక సంభాషణ జరిగిద్ది వారికి. ప్రభువా, నిన్నే కదా నువ్వు ఇలాగంది, ఈరోజు చూడు వేరుతో సహా ఎండిపోయింది ఈ చెట్టు. వేషధారణ చూపించే వ్యక్తుల జీవితాలు, పైకి భక్తి, లోపల అదే పైన పట్టారు,
లోన లటారం అన్నట్టుగా పైకి భక్తి, లోపలంతా కూడా భక్తిహీనత ఉన్నటువంటి జీవితాలు, కుటుంబాలు ఇలాగే ఎండిపోతాయేమో అన్నట్లుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే మీ జీవితాలు భిన్నంగా ఉంటాయని విశ్వాసం ఉంచండి, దేవుడు నమ్మండి అని బోధిస్తాడు. దారంతా కూడా అది జరిగిపోద్ది. దారిలో ఒక సంఘటన, మరలా అంజూరపు చెట్టు వస్తుంది. అయిపోయి యెరూషలేములో కూర్చుంటాడు దేవుడు. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? రెండవ భాగం ఏంటది? యెరూషలేం మందిరం. స్పష్టంగా చెప్పాలంటే యెరూషలేం అనేది పట్టణం. ఆ పట్టణంలో మందిరంలోకి వచ్చేస్తాడు యేసు ప్రభు వారు. మందిరంలో వచ్చిన తర్వాత ఒక 5 ప్రశ్నలు చూస్తాం మనం. మీరు ఒకవేళ దీని రెఫరెన్సులు చెప్పడం మర్చిపోయినట్టున్నాను నేను. చూడండి, మంగళవారానికి సంబంధించినటువంటి రెఫరెన్సులు నేను చెప్తాను చూడండి. మంగళవారం సంబంధించినటువంటి రెఫరెన్స్లు మత్తయి సువార్త 21వ అధ్యాయము 20 నుంచి, మత్తయి సువార్త 21, 20 నుంచి 25 అధ్యాయాల దాకా. అంటే 21వ అధ్యాయం 20 నుంచి 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, మొత్తం 25 అధ్యాయం చివరి దాకా మంగళవారపు దినాన్ని గురించే ఉంటుంది సంభాషణ. ఒకవేళ మీరు ఇంకా క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే లూకా సువార్త, మరి మార్కు సువార్త. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి ఉంటుంది. 11వ అధ్యాయము 20వ వచనం నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 14వ అధ్యాయము 1-2 వచనాల దాకా మార్కు సువార్త. అంటే 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయం 1వ వచనం దాకా, అంటే 13 అధ్యాయాల చివరి దాకా రాసుకోవచ్చు. ఒకవేళ లూకా సువార్తకు వెళితే నేను చెప్పేది అన్ని పకడ్బందీగా రెఫరెన్సులతో మీకు చెప్తా ఉన్నా. లూకా సువార్తలో మనం చూస్తే లూకా సువార్త 20వ అధ్యాయం మొత్తం, 21వ అధ్యాయం మొత్తం, 22వ అధ్యాయము మొదటి 6 వచనాల దాకా, 20వ అధ్యాయము మొదటి 6 వచనాల దాకా. యోహాను సువార్తలో మంగళవారం గురించిన సంభాషణ మనం ఒక్క వచనం కూడా చూడం. యోహాను సువార్తలో మనం ఎక్కడ కూడా దాన్ని చూడం. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. రెఫరెన్సులు రాసుకున్నారా? ఒకవేళ రాసుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు రాసుకునే వాళ్ళ దగ్గర తర్వాత రాసుకోండి. అంటే మీకు అర్థమైపోవాలా, సోమవారం ఒక 6, 7, 10 వచనాలే ఉన్నాయి సోమవారం గురించి. కానీ మంగళవారం గురించి అధ్యాయాలే ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నిటినీ నేను 3 భాగాలు మీకు అర్థం కావడానికి వివరిస్తూ ఉన్నా. త్రోవలో జరిగిన సంఘటన, దేవాలయంలో జరిగిన సంఘటన, సాయంత్రం ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు జరిగిన సంఘటన. త్రోవలో ఆ యొక్క వాడిపోయిన అంజూరపు చెట్టును చూశారు. దేవాలయంలో కూర్చున్న తర్వాత చాలా జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తా చూడండి. ఇప్పుడు దేవాలయంలో ఎందుకు ఈ ప్రశ్నల వర్షం కురవడం జరిగిందనంటే, ఆదివారం అద్భుతమైన ఊరేగింపు చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు ఎన్నడూ యేసు ప్రభు వారు బహిర్గతం అవలా. ఏదో ఒక వీధిలోకి వెళ్ళేవాడు, ఒక తల్లినో అయ్యనో చూసి, ఒక బలహీనున్నో చూసి స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు, అంతే. వాళ్ళు ఏదన్నా గౌరవించాలనుకున్నా ఎవరితో చెప్పబాకండి, మీరు ఎవరితో చెప్పొద్దు సుమి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ప్రసంగికులు, సేవకుల్లాగా మైకు పెట్టి నీకేం జరిగిందో చెప్పు అన్నట్టుగా యేసు ప్రభు వారు సేవ చేయలా. నీకు జరిగింది కదా, దేవుని స్తుతించిపో అన్నాడు. నీ ఎవరికో చెప్పొద్దు, నువ్వు వెళ్ళి నీ కుటుంబంతో నీ చక్కగా సంతోషంతో గడుపు. లేకపోతే నువ్వు యాజకుడికి చూపించు. ఒకవేళ కుష్ఠరోగి అయితే యాజకుడు ఒప్పుకుంటేనే కదా నువ్వు సమాజంలో తిరిగేది. యాజకుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని జబ్బు ఉందో లేదో రా అని. గతంలో బైబిల్లో ఉన్న స్వస్థతలు, పరిచర్యలు అలా ఉన్నాయి. ఇప్పుడున్న సేవకులు అలా లేరు. మనల్ని ఆకర్షించడానికి వాడి చేత, ఆ అమ్మ చేత బలవంతాన్ని చెప్పిస్తారు. కాళ్ళు నిప్పులు లేకపోయినా తగ్గినాయా బాగానే ఉందా అంటారు. స్టేజ్ మీటింగ్ అయిపోయినాక ఆడు కుంటుకుంటూ వెళ్తాడు. మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక తగ్గినట్టుందే కానీ తగ్గలేదే, మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ మామూలే. స్వస్థత వస్తే మీరు మౌనంగా ఉండలేరు.
మీకు ఏదైనా కార్యం జరిగితే మీరు మౌనంగా ఉండగలరు? అసలు దాన్ని అసలు ఆపినా మీరు ఆగలేరు. కానీ లేని వాటిని చెప్పే దినాలు ఈ దినాలు. యేసు ప్రభువారు రహస్యంగా చేసిన పరిచర్య, ఆయన మెస్సయ్యగా లోక కళ్యాణార్థం లోకం కోసం బలి అవ్వే దినాలు వచ్చినప్పుడు బయటపడాల్సి వచ్చింది. ఆయన కాబట్టి బయటపడాల్సి వచ్చింది. మా బోటి సేవకులు బయటపడి చెప్పుకొని బహిర్గతం అవ్వాల్సిన అవసరం లేదు. సైలెంట్గా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. మేమంతే, మీరు కూడా అంతే. మీరు ప్రార్థనా పరులను బయటికి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని దగ్గర తెలుసుకోవాలి. మీరు బయటికి ప్రదర్శించుకొని పాటిస్తే బయటపడతాం. పాటిస్తే ఘనత, వాక్యం ఇస్తే ఘనత, ప్రసంగం ఇస్తే ఘనత, లేకపోతే స్టేజ్ ఎక్కిస్తే ఘనత, మా పేరు చెబితే ఘనత అని అలాంటి పరిచర్లోకి వెళ్ళకూడదు. మనం అలాంటి భక్తిలోకి మనం వెళ్ళకూడదు. యేసు ప్రభువు రహస్యంగా బ్రతికాడు. ఆదివారం, మట్ల ఆదివారం వచ్చేటప్పటికి తను తాను ప్రత్యక్షపరచుకోవాలి, ప్రవచనం నెరవేరాలి. కాబట్టి ఆయన మొదలు పెడితే ఆ బేతనీయ నుంచి వస్తుంటే ఎలా వచ్చారో ప్రజలు తండోపతండాలకు వచ్చేసారు. బట్టలు పరిచేశారు, ఈతాకులు పరిచేశారు, హోసన్నా జయము, నా దేవుడు నా రాజు అని చెప్తా ఉంటుంటే పాస్టర్లు అంటే పరిసయ్యులు, శాస్త్రులు అందరూ చూసి ఏమిట్రా ఇది, అసలు నిన్నటిదాకా ఇతను రహస్యంగా ఏదో చేస్తే మనం బయటకేసాం, బయటపడిపోయాం, సరిపోయింది. ఇప్పుడేంటి అసలు ఇతను పబ్లిక్ అయిపోయాడు. ఆయన దగ్గరికి వచ్చారు యేసు ప్రభు. ఏమయ్యా చూస్తున్నావా, ఏంటి పిల్లల అరుపులేంటి అంటే యేసు ప్రభు వారికి కూడా కోపం వచ్చేసింది. అసలు వీళ్ళెవరు మధ్యలో? ప్రజలు, నేను నా ప్రజలు కదా, నన్ను వాళ్ళు స్తుతిస్తూ ఉంటుంటే వీళ్ళకేంటి మధ్య అని. ఒకవేళ మీరు వీళ్ళని ఆపితే ఈ రాళ్ళు స్తుతిస్తాయి నన్ను అని దేవుడు చెప్తాడు. ఘనమైనటువంటి ఒక ఊరేగింపు యేసు ప్రభు వారికి ఆదివారం జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోతారు. శాస్త్రులు, పరిసయ్యులు, ఇప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి మత పెద్దలు, ఆ కాలంలో మనకు అనుకూలంగా మాట్లాడంటే బిషప్లో, పాస్టర్లో, రెవరెండ్లో, లేకపోతే ఇట్లాంటి సేవకులందరూ కూడా అడ్డుపడిపోతూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క పరపతిని చూసి, యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క ఆధిక్యతను చూసి, ప్రజలందరూ ఆయన వెనకబడ్డం చూసి వ్యసనం వచ్చేసింది వీళ్ళకి. రెండోది, సోమవారం ఏం జరిగింది? ఆ శపించబడిన చెట్టు గురించిన వార్త ఏదో కాస్త పుకారు వచ్చి ఉండొచ్చు. రెండోది, మందిరాన్ని చండ్రకోలతో కొట్టిపడేస్తాడు, అందరిని ప్రక్షాళన చేసి బయటికి తరిమేస్తాడు. వీళ్ళ మనస్సుల్లో ఏమిటి వ్యక్తికి అధికారం, అసలు ఏమిటి వ్యక్తికి ఇటువంటి పరపతి, ఏంటి వ్యక్తి? అందుకని వాళ్ళు యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు మొత్తం రౌండ్ చేస్తారు ఆయన చుట్టూ. వాళ్ళందరూ పరిసయ్యులు, శాస్త్రులు కూర్చోబెట్టి యేసు ప్రభు వారిని అడుగుతారు. మొదటి ప్రశ్న వేస్తారు ఆయనకి, యేసు ప్రభు వారికి. నేను 5 ప్రశ్నలు చెప్పాను కదా, మొదటి ప్రశ్న వేస్తారు. నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని అడుగుతారు. మొదటి ప్రశ్న ఏమని అడుగుతారు? చదువుతాం అక్కడే. 21వ అధ్యాయము 23వ వచనం. 21 అధ్యాయం 23వ వచనం. దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము నీకెవడిచ్చెను? చాలు. మొదటి ప్రశ్న. 5 ప్రశ్నలు ఉన్నాయని చెప్పాను ఈరోజు. ఈ ప్రశ్నల గురించి మొదటి ప్రశ్న మీకు చెప్తా ఉన్నాను, చూడండి. ఏ అధికారం నీకు? అసలు నువ్వు చేసే పనులకు అధికారం ఏంటి? వాట్ అథారిటీ? నీకు ఏ అధికారం ఉంది? అసలు ఎవరిచ్చారు నీకు అధికారం? నువ్వు స్వస్థతలు చేసేస్తున్నావు, పక్షవాత రోగిని బాగు చేసేస్తున్నావు, చనిపోయిన వారిని కూడా లేపేసావు, నువ్వు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చావు. అసలు ఏంటి నీ అధికారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు అధికారం అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొదటి ప్రశ్న ఏంటి? అధికారం గురించిన పరపతి ఏంటి? నీకేంటి? అసలు నీ వెనక ఇంత ఊరేగింపు రావడానికి కారణం ఏంటి? నిన్ను ఇంతగా స్తుతించడానికి ఏంటి కారణం? వీటన్నిటికీ మూలం నీ దగ్గర ఏముంది? అసలు ఏం అధికారం ఉంది అని మొదటి ప్రశ్న వాళ్ళు వేస్తారు. రెండవ ప్రశ్న వాళ్ళు ఏం వేస్తారంటే, రెండవ ప్రశ్న చూడండి, 22వ అధ్యాయము 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి
ఆ, ఆ, ఆ. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని. చాలు. రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? అధికారం గురించిన ప్రశ్న వేశారు వాళ్ళు. రెండవది పన్ను గురించిన ప్రశ్న వేశారు వాళ్ళు. పన్ను, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? పరిసయ్యులు వచ్చి ప్రశ్నించారు. మొదటి ప్రశ్న ప్రధాన యాజకులు వచ్చి ప్రశ్నించారు. రెండవ ప్రశ్న పరిసయ్యులు ప్రశ్నించారు. పన్ను గురించిన ప్రశ్న రెండోది. వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనను చిక్కుపరచాలని, ఆయనను ఇరికించేసేయాల. ఇరికించి ఏదో తప్పు పట్టేసామనుకోండి, ఇక ఇతన్ని ఇంతటితో చాప్టర్ క్లోజ్ చేయొచ్చు. ఇతన్ని చంపాలని చూస్తూ ఉన్నారు, ఇతన్ని విరికించాలని చూస్తూ ఉన్నారు. ఏం చేశారు తెలుసా? చాలాసార్లు మన సంఘాల్లో, మన ఊర్లో కూడా జరుగుతూ ఉంటుంది ఇది. అవతల వ్యక్తికి మనకు పడదనుకోండి, అవతల వ్యక్తికి నాకు పడట్లా, మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు నా దగ్గరికి. వచ్చి ఏమంటాడంటే, బ్రదర్, ఆ పాస్టర్ గారు ఏంది, ఆయన మీటింగులు పెడుతున్నాడు, 13, 14, 15 మీటింగులు అంట కదా, మరి మనం కూడా 13, 14 పెడదామా లేకపోతే మారుద్దామా అన్నాడు అనుకో. నన్ను అతను అదే డేట్లు పెడుతున్నాడా, మనం కూడా అదే డేట్లు పెడదామా అన్నాను అనుకో. నేను ఈ మూడో వ్యక్తి వెళ్ళిపోయి ఆ పాస్టర్ దగ్గరికి, ఏమండే మీరు పెట్టిన డేట్లో ఆయన పెడుతున్నాడండి అని ఇరికిచ్చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పన్నులు వసూలు చేసేవాళ్ళంటేనే అసహ్యం యూదులకి. పన్నులు ఎవరు వసూలు చేస్తున్నారు? రోమీలు వసూలు చేస్తున్నారు. దేవాలయానికి పన్ను కట్టడం వీళ్ళకి ఇష్టమే, ఎందుకంటే దేవాలయం అంటే చాలా ప్రీతి వీళ్ళకి. దశంభాగాలు తీయటం చాలా ఇష్టం వీళ్ళకి. కానీ రోమా ప్రభుత్వానికి, అది ఎక్కడో వచ్చినటువంటి ప్రభుత్వం, ఒక అన్య ప్రభుత్వం మా మీద పెత్తనం చేయటం ఏంది, వాళ్ళకి మేము పన్నులు కట్టడం ఏంటని పన్నులు వసూలు చేసేవాళ్ళంటే అసహ్యం, సుంకరులు అంటే అసహ్యం వీళ్ళకి. కానీ వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? అసలు వీళ్ళకి పన్ను గురించి ఎందుకు? వీళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అంటే, ముఖ్యమంత్రికి, గవర్నర్కి పన్ను ఇచ్చటం న్యాయమా కాదని అడిగితే మనం ఏందో వాళ్ళ గట్టేది పన్ను అన్నాం అనుకో, ఈడెళ్ళి ఆ మాట చెప్తాడు ఆయనకి. అప్పుడు నాకు ఎవరికి పడిద్ది శత్రుత్వం? కైసరుకి నాకు శత్రుత్వం పడిపోద్ది. కైసరు నన్ను చంపేస్తాడు. వీళ్ళు నన్ను చంపడానికి, ప్రభువుని చంపటానికి కైసరు మీద ఏ విధంగానైనా ఇతను వ్యతిరేకం చేయాలని కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ప్రశ్నిస్తారు. ఎంత అసలు కైసరు పన్నిచ్చొద్దని చెప్పేవాళ్ళు వీళ్ళు ఈ గడికి వస్తే ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఆ గడికి వెళ్తే ఇంకో రకంగా మాట్లాడేసేస్తాం. చాలాసార్లు మనం కూడా అంతే. ఒక సేవకుడి దగ్గర ఒక రకంగా మాట్లాడతాం, ఇంకో చోటకి వెళ్ళి ఆ సేవకుడిది ఏం లేదులేండి, అంతా మీరేనండి, మీరే టాప్ అండి అంటాం. ఈ మీటింగుల దగ్గర ఒక రకంగా, ఆ మీటింగ్ దగ్గర, ఇంట్లో ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా, వీధిలో ఇంకో రకంగా. ఎటు అనుకూలమైతే అటు పార్టీ మార్చేస్తుంటాం మనం. మనకి ఇక్కడి నుంచే వచ్చింది. యూదులు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదంటే, కైసరుకు పన్ను ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు అనుకో యేసు ప్రభు వారు. ఏమంటారు వాళ్ళు? వెంటనే కైసరుకు రిపోర్ట్ రాస్తారు, ఇదిగో నీకు వ్యతిరేకంగా ఉండారు. కైసరుకు పన్ను ఇద్దామన్నావు అనుకో, నువ్వు కైసరుకు పన్ను ఇవ్వమన్నావంటే యూదులను వ్యతిరేకం చేసేస్తారు వీళ్ళకి. యూదులకు ఇష్టం లేదు పన్ను ఇవ్వడం. అసలు ఎటువంటి ప్రశ్న వేశారంటే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా నువ్వు మాతో చెప్పు అంటూ వాళ్ళు అన్నారు. పొగిడారు. మంచి స్పీకర్ అండి ఇతను, అద్భుతమైన స్పీకర్ అండి, నువ్వు సూటిగా మాట్లాడతావు, నువ్వు నేరుగా మాట్లాడతావు, నీకు మొహమాటం లేదు, అద్భుతమైన స్పీకర్వి. మరి ఇప్పుడు చెప్పు, ఆయన ఇట్ట ప్రసంగం చేశాడు, దాని గురించి నువ్వేమంటావంటే, నేనేం చెప్పినా సరే ఆ ప్రసంగానికి వ్యతిరేకంగా చెప్పినట్టు. అసలు ఎంత పొగిడారంటే, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి, నువ్వు సత్యవంతుడవు, దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావు, నువ్వు మొహమాటం లేనివాడు, నువ్వు సూటిగా మాట్లాడేవాడివి, ఇప్పుడు చెప్పు, నువ్వు స్ట్రైట్గా చెప్పు, కైసరుకు పన్ను వచ్చుట కరెక్టా కాదా చెప్పాను. రెండవ ప్రశ్న ఇది. మూడవ ప్రశ్న, మొదటిది ప్రధాన యాజకులు అడిగారు అధికారం గురించి, రెండవ ప్రశ్న పరిసయ్యులు అడిగారు పన్ను గురించి, మూడవ ప్రశ్న సద్దూకయ్యులు అనేటువంటి తెగవారు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, చనిపోతే అంతటితో మనుషులు అయిపోతారు, ఇక పునరుద్ధానం లేదని నమ్ముతారు వీళ్ళు. అంటే చనిపోయి పునరుద్ధానుడైనటువంటి ప్రభువు నమ్మే వ్యక్తులం మనం. పునరుద్ధానం లేదని నమ్మేటువంటి వారు వీరు.
అందుకని వీరు కూడా యేసు ప్రభువుని చిక్కుపెట్టాలని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే యేసు ప్రభువుకి దేవాలయంలో జరుగుతుంది ఇదంతా, సుమి జాగ్రత్తగా గమనించాలి. ఈ సీన్ అంతా దేవాలయంలో జరుగుతూ ఉంది. దేవాలయంలో వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తారు వీళ్ళు సద్దూకాయలు. ప్రభువా, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, ఆయనకేమో అనగనగా ఒక ఆమెకు 7 కొడుకులు ఉన్నారు, మొదటి కొడుక్కి పెళ్లి చేశారు. యేసు ప్రభు వారు వింటున్నారు కథ అంతా. ఆడు మొదటోడు చచ్చిపోయాడయ్యా, మరి ధర్మశాస్త్రం ఉంది కదా, మోషే ధర్మశాస్త్రం, మొదటి భార్యకి పిల్లలు లేకపోతే రెండో కుమారుడితోటే పిల్లలు కనాలి, వాళ్ళు రెండో వ్యక్తికి పెళ్లి చేశారు, వాడు కూడా చనిపోయాడు పిల్లలు కనకుండా. అట్లా చెప్పుకుంటూ 7 చంపేస్తారు కథలో. వాళ్ళు ఎంతమందిని చంపుతారు? ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 7 చంపేసి లాస్ట్లో ప్రభువా ఆమె కూడా చచ్చిపోయింది అంటారు. మరి అసలు పునరుద్ధానమే లేదని నమ్మేటువంటి వారు వీళ్ళు అంటారు, ప్రభువా రేపు పునరుద్ధానంలో ఎవరు భార్య భర్తలు అవుతారు అని అడుగుతారు వాళ్ళు. పునరుద్ధానాన్ని గురించినటువంటి ప్రశ్న, 3వ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? అధికారాన్ని గురించినటువంటి, లేకపోతే ఆయన పరపతిని గురించిన ప్రశ్న. రెండవది పన్ను గురించిన ప్రశ్న. మూడవది పునరుద్ధానాన్ని గురించిన ప్రశ్న. 4వ ప్రశ్న కూడా మరలా పరిచయులు వస్తారు. పరిచయులు అంటే ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని బోధించేవాడు. ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి, బోధకుడా నీకు నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉంది, ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతారు. అన్నిట్లో ప్రధానమైనది ఏంటి? అధికారాన్ని గురించి, పరపతి గురించి ప్రశ్న, పన్ను గురించిన ప్రశ్న, 3వది పునరుద్ధానం గురించిన ప్రశ్న, 4వది ప్రధానమైన ఆజ్ఞను గురించిన ప్రశ్న. ఒకవేళ మీరు అట్లా రాసుకుంటే 4 పాలు వచ్చి ఉంటాయి మీకు. పరపతి, పన్ను, పునరుద్ధానము, ప్రధానమైన ఆజ్ఞ. చాలా ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. సుమారుగా ఒక 600 చెప్తారు, చిల్లరగల్లరగా అన్ని కలిపి. 10 ఆజ్ఞలే కాదు, చాలా ఆజ్ఞలు ఉంటాయి. అన్నిట్లో ప్రధానమైన ప్రశ్న ఏదని అడుగుతారు, ఇరికిచ్చాలని. ఒకటంటే ఇంకోటి పట్టుకుంటారు వాళ్ళు, ఒకటంటే ఇంకోటి పట్టుకుంటారు. చివరిలో 4 ప్రశ్నలు వేసినాక 5వ ప్రశ్న మన ప్రభు వారు సంధిస్తారు వాళ్ళని. చూడండి, అది 41వ అధ్యాయం, 41వ వచనం, 22వ అధ్యాయం. నేను రెఫరెన్సులు చెప్పడానికి టైం లేదు, టకటక నేను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి నీకేమి తోచుచున్నది? అది ఆయన ప్రశ్న. అసలు క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అంటూ వివరిస్తాడు. ఆయన ఎవని కుమారునని అడిగాను. యేసు ప్రభు అంటే యేసు ప్రభు అనకూడదు, క్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు? అసలు అతను ఎవరి కుమారుడు అనుకుంటున్నారు? దావీదు కుమారుడని వాళ్ళు చెప్పారు. అంటే లాస్ట్ ప్రశ్న వేస్తాడు యేసు ప్రభు వారు. మొత్తం ఎన్ని ప్రశ్నలు? 5. 4 ప్రజలు వేశారు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకాయులు, బోధకుడు, వీళ్ళు వేస్తే 5వ ప్రశ్న ఈయన వేస్తాడు యేసు ప్రభు వారు. చివరి ఒక మాట 23వ అధ్యాయానికి ముందు వచనం, అంటే 22వ అధ్యాయము 46వ వచనం. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా. స్పష్టంగా బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ ప్రశ్నల వర్షం సమాధానాలు అయిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే, ఏం జరిగిందో మరలా చెప్దాం టకటక మనం. ఆయన చెప్పిన సమాధానాలు విన్న తర్వాత ఆ దినము నుండి, మంగళవారం నుండి ఎవడు ఒక్క ప్రశ్న కూడా యేసు ప్రభుని అయిపోయింది, మౌనం వహించారు. అందుకనే దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే, ఇంకా చాలా సంఘటనలు జరిగినాయి దీంట్లో. 5 ప్రశ్నలే కాదు, దేవాలయంలో ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యుల గురించినటువంటి ఒక బోధ, 23వ అధ్యాయం అంతా వారి గురించే బోధ ఉంటుంది. అయ్యో వేషధారులారా, అయ్యో సర్ప సంతానమా, అయ్యో మందమతులారా, గుడ్డివారులారా అని 6 సార్లు అయ్యో అయ్యో అని పరిచయుల గురించి మాట్లాడతాడు. 5 ప్రశ్నలు 6 అయ్యోలు వస్తాయి ఇక్కడ 23వ అధ్యాయం. ఈ బోధ చేస్తూ ఉన్నప్పుడు దేవాలయంలోనే ఉంటాడు చాలాసేపు, సాయంత్రం దాకా.
ఈ టైంలో ఒక విధవరాలు వచ్చి కానుక పెట్టులో కానుకేస్తూ ఉంటుంది. ఆ సంఘటన కూడా ఈరోజే జరుగుతుంది. చూడండి, అన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా. చాలా ప్రశ్నలు యేసు ప్రభు వారు ఎదుర్కొంటారు. తర్వాత శాస్త్రుల పరిశీలి యొక్క వాళ్ళ యొక్క భక్తిహీనతను బయట పెడతాడు. ఆ సమయంలోనే ఆ యొక్క విధవరాలు, 2 కాసులు వేసిన విధవరాలని మనం అక్కడ చూస్తాం. వీరితో బోధించేటప్పుడు దేవాలయంలో ఒక 3 ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్తారు. ఎన్ని ఉపమానాలు? 3 ఉపమానాలు. ఊరకు మీరు దాన్ని చెప్తాను. ఒక ద్రాక్ష తోటకి 2 కుమారులు ఉంటే పనికి పంపిస్తాడు. మొదటోడిని, రెండోని ఆ ఉపమానం చెప్తాడు. రెండోది, ఆయన గుత్తదారులకు ఇచ్చి ఆ పంట వచ్చినప్పుడు పంపిస్తే వాళ్ళని చంపేస్తుంటారు వాళ్ళు, పంట ఇవ్వకుండా. మూడోది, పెండ్లి విందు చేస్తాడు ఒక యజమానుడు. ఈ 3 ఉపమానాలు వాళ్ళకి చెప్తాడు. అంటే రాకడ గురించినటువంటి సిలువకు ముందు ఆ వారంలో ఎక్కువ రాకడ గురించిన ఉపమానాలు చెప్తాడు. సో మీకు 5 ప్రశ్నలు, 6 అయ్యోలు, 3 ఉపమానాలు, ఒక విధవరాలు కానుక, దేవాలయం సీన్. అది సాయంత్రం చీకటి పడిపోతూ ఉంది. 5 ఆ టయానికి, 4 ఆ టయానికి బయలుదేరి యేసు ప్రభు వారు బయటకు వచ్చి ఇంకొక చిన్న కొండ, ఒలేవ కొండ లాంటి దానిలోకి ఎక్కుతాడు. అక్కడికి ఎక్కిన తర్వాత అక్కడ 25వ అధ్యాయం మొత్తం కూడా అంచెదిన కాల సంఘటనలు చెప్తాడు. యెరూషలేము పడిపోద్ది, కూలిపోద్ది అని చెప్తాడు. ఆయన అన్ని ఆ అంచె దినంలో ఎలా ఉంటుంది, బోధకులు ఎలా వస్తారు, ఎలా మాయ చేస్తారు, గొర్రెల్ని ఏ విధంగా వంచిస్తారు, ఇవన్నీ 25 అధ్యాయంలో మరల ఒక 3 ఉపమానాలు ఆ కొండ మీద కూర్చొని ఆ శిష్యులతో బోధిస్తూ ఉంటాడు. అంటే మొత్తం అక్కడ ఒక 3 ఉపమానాలు, ఇక్కడ ఒక 3 ఉపమానాలు, 6 ఉపమానాలు జరుగుతాయి. ఒలీవ కొండ దగ్గర జరిగింది ఏంటంటే 3 ఉపమానాలు, చివర రాకడ గురించినటువంటి వర్తమానం ఇస్తాడు యేసు ప్రభు. మన భాషలో చెప్పాలని నేను ఒకసారి మళ్ళా చెప్తున్నా చూడండి. దారిలో ఆయన అంజూరపు చెట్టు శపించబడిన దాని గురించి మాట్లాడతారు. యెరూషలేము దేవాలయంలో 5 ప్రశ్నలు జరుగుతాయి, 3 ఉపమానాలు జరుగుతాయి. ఆ శాస్త్రుల పరిచయుల బోధలో 6 సార్లు దేవుడు అయ్యో అయ్యో అని మాట్లాడతాడు. మీరు తర్వాత చదువుకోండి. అదే సమయంలో దేవాలయంలో చాలాసేపు ఆయన ఉండడాన్ని బట్టి ఒక విధవరాలు కానుకేస్తుంటే దగ్గరికి వెళ్ళి ఆయన చూడటం జరిగింది. ఇది దేవాలయం అయిపోయిన తర్వాత సాయంత్రం ఒలీవ కొండ మీదకి వెళ్ళిన తర్వాత రాకడ ప్రసంగం ఒకటి చేస్తాడు వీళ్ళకి. తర్వాత మరొక 3 ఉపమానాలు చెప్తాడు. 3 ఉపమానాలు, గొర్రెల్ని మేకలను వేరు చేసే ఉపమానం ఒకటి, 5, 2, 1 తలాంతుల ఉపమానం ఒకటి. అలాగే 3 ఉపమానాలు అక్కడ ఆయన చెప్పడం మనం చూస్తూ ఉంటాం. 10 మంది కన్యకల ఉపమానం, అన్ని రాకడ గురించే ఉంటాయి. ఇది మంగళవారం జరిగినటువంటిది. సరే, మనం ప్రశ్నల దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నలతోటి మన అంశాన్ని ముగిచ్చేద్దాం. మొదటి ప్రశ్న, ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది? చాలాసార్లు మనల్ని కూడా బయట నుంచి చూస్తూ ఉంటారు. ఏంటి, ఎక్కడెక్కడో నయంగాని జబ్బు వచ్చి ప్రార్థన దగ్గరికి వస్తే నయమైపోతుంది. మహామోహులు తిరిగి అక్కడక్కడ తిరిగి వస్తారు, పిల్లలు ఉండరు. కానీ ఇక్కడికి వచ్చి దైవ సేవకుడు ఏ చర్చిలో అయినా ఎక్కడైనా సేవకుడు ప్రార్థన చేసి ప్రవచనం ఇస్తే, ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేసి ఒక దర్శనం ఇస్తే వాళ్ళకి బిడ్డలుగా అంటాం మనం చూస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ అధికారం? ఎవ్వరికి కలగనటువంటి ఒక అద్భుతమైన ఒక అధికారాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి ఎందుకనో దేవుడు దీన్ని చెప్పడానికి ఇష్టపడాల. పరలోకం నుండి వచ్చిన అధికారం, నా తండ్రి ఇచ్చిన అధికారం అని చెప్పడు. ఇక్కడ ప్రశ్నకి ఇంకో ప్రశ్న, అనుబంధ ప్రశ్న వేస్తాడు. సరే, నేను చెప్తాను. పరలోకం గురించి, మర్మం గురించి మీరు అడుగుతున్నారు, నా ఉనికి గురించి అడుగుతున్నారు, నా అధికారం గురించి మీరు అడుగుతున్నారు. కాబట్టి నేను ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని చెప్పండి. మీకు ఇది నేను చెప్పేది అర్థం కావాలంటే కాస్త బేసిక్ నాలెడ్జ్ మీకు కూడా ఉండాలి కదా అన్నట్టుగా అడుగుతాడు. అసలు బాప్తీసు ఇచ్చి యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు మీరు చెప్పండి అంటాడు. కుట్రతో కూడినటువంటి అనుమానాలతో మనం దేవుణ్ణి వెతికితే దొరకడు మనకి. ఏదో లోపల అతి తెలివితో మనం దేవుణ్ణి వెతికితే దొరకడు. నువ్వు పూర్తిగా దేవుని దగ్గర సరెండర్ అయిపోతే, దేవుని దగ్గర పూర్తిగా నువ్వు లోబడి అడిగితే ఎటువంటి అనుమానాన్ని దేవుడు మనకి తీరుస్తాడు. వీళ్ళు మంచిగా అడగల, మంచిగా అడిగుంటే అవును ప్రభువా బాప్తీసు ఇచ్చి యోహాను పరలోకం నుంచి వచ్చాడు, ఆయన ప్రవక్త అనన్న చెప్పాలా, లేదు ఆయన మేము నమ్మట్లేదని చెప్పాలా. మనం గనక బాప్తీసు ఇచ్చి యోహాను ఒప్పుకోలేదా, ప్రజలు మనల్ని రాళ్లతో కొడతారా, మౌనంగా ఉన్నారు. అట్లని చెప్పి పరలోకం నుంచి దిగొచ్చాడా అని అంటే నేను కూడా దిగొచ్చాను అంటాడేమో ఇతను.
చూడండి, అంతా ఒక కుట్రపూరితంగా వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రాయబడి ఉంది, మీరు తర్వాత చూడండి. వారిని అడిగాను, వారు మనం పరలోకము నుండి అని చెప్పితిమా, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అని అడుగుతాడు. కాదు అని చెబుదామా, జనాలు మనల్ని ఎంటబెట్టి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇది వాళ్ళ భాష. వీళ్ళు బాప్తీసు యోహాను కూడా నమ్మలా. ప్రజల కోసం, ప్రజలు 4 వైపు వస్తే ఎక్కువ మంది ప్రజలు ఎటుంటే అటు ఉంటున్నారు. వీళ్ళ నాయకత్వం కాపాడుకోవడానికి. ఇది కరెక్టు, ఇది కరెక్ట్ కాదని బోధ లేదు వాళ్ళ దగ్గర. ప్రధాన యాజకుల దగ్గర బోధించే సేవకులు ఇది కరెక్ట్ అని చెప్పే పరిస్థితి లేదు. జనం ఎక్కువ వస్తుంటే ఏ బోధ కావాలంటే ఆ బోధ చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు నమ్మటంలా బాప్తీసు యోహాను. నమ్మితే ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు వీళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకునేవాళ్ళు. చాలాసార్లు మనం కూడా ఇలాగే ఉంటాం. మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి విధానంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనకు సమాధానం చెప్పడు. అయితే మీరు చెప్పకపోతే నేను కూడా మీకు చెప్పను అంటాడు. అంతేగాని వాళ్ళకి అధికారం ఎక్కడి నుంచి అనేది చెప్పడు. అద్భుతమైనటువంటి ఒక ఆత్మీయమైన సత్యాన్ని దేవుడు ఈ ప్రశ్న ద్వారా మనకు కూడా చూపిస్తూ ఉన్నాడు. అబ్బో, ఈ అధికారం యేసు ప్రభు వారు ఈ సిలువ వేయబడిన తర్వాత శిష్యులతో చెప్తున్నాడు, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, నాకంత అధికారం అంతా నా చేతిలో ఉందని అంటాడు. అతి గొప్ప అధికారం కలిగినటువంటి ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనం అది మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకెవరిచ్చారు ఈ అధికారం ఏంటి, అసలు నీ ఫాలోయింగ్ ఏంటి, అసలు ప్రజలేంది నీ వెనక ఇలా పడుతున్నారేంటి? మిమ్మల్ని కూడా ప్రశ్నించేదాకా మనం తెచ్చుకోవాలా. ఒకవేళ బయట లోకం ఏమని ప్రశ్నించాలంటే, ఏమిటి నీళ్ళు ఇంత మార్పు వచ్చిందేంటి, ఇంతకుముందు నువ్వు ఎంత ప్రయత్నించినా లేదే, ఏమిటి నీలో మార్పు అంటే, ఇది సర్వాధికారి అయిన దేవుని యొక్క కార్యమని మన మార్పులో నుంచి ఆ దేవుని అద్భుతమైన అధికారాన్ని మనం చెప్పేవాళ్ళంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవ ప్రశ్న, పన్ను చెల్లించాలా? పన్ను మీద ప్రశ్న, కైసరుకి చెల్లించాలా లేదా? మరి మీరు ఆ ఇంటి పన్ను కట్టాలా లేదా? ఒకవేళ ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా లేదా? కరెంటు బిల్లు కట్టాలా లేదా? గ్యాస్ బిల్లు కట్టాలి లేదా? సరే, ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తూ ఉన్నాయేమో సరే, కానీ కట్టమన్న ప్రభుత్వం ఏదైతే కట్టమందో అవి కట్టాలా. కట్టాలి కట్టకూడదు అనేది ఎంత తెలివిగా దేవుడు వాళ్ళకి చెప్తాడంటే, ఆ రూపాయి బిళ్ళ తీసుకురండి అంటాడు. దాని మీద ఉన్న ముద్ర చూసి, ఇది కైసరిది కదా, కైసరికి కట్టండి. అంతటితో ఆపలేదు దేవుడు. వాళ్ళు అడిగింది కైసరు విషయం అడిగారు. పన్ను కైసరుకి శత్రువుని చేయాలని చూశారు. చాలాసార్లు మనం కూడా ఒకరికొకరు ముడిపెట్టేటట్టుగా మాట్లాడుతూ ఉంటాం. మనం ఏమి తెలియనట్టుగా ఎత్తుతాం అంశం వాళ్ళ దగ్గర ఇంకొకళ్ళ గురించి. అవునా? చాలాసార్లు ఏమి తెలియనట్టుగా ఎత్తుతాం. వాళ్ళు ఏదో మాట్లాడతారు, దాన్ని తీసుకెళ్ళి అవతలు చెప్తాం, మళ్ళీ అక్కడ మాట్లాడిని తీసుకెళ్ళి యువతలు చెప్తాం. వీళ్ళిద్దరు తన్నుకొని ఆ చీరలు దోపుకొని కొప్పులు వేసుకొని తింటుంటే మనం దూరం నుంచి ఏం తెలియనట్టు చూస్తాం. మళ్ళీ ఇద్దరిని పరామర్శిస్తాం, అవతలకి వెళ్ళి పరామర్శిస్తాం, మళ్ళీ యువతలకి పరామర్శ. దేవుని దగ్గర ఇలాంటి బ్రతుకులు మన దగ్గర మనం ఉండకూడదు. ఫెయిర్గా ఉండాలా, స్ట్రైట్గా ఉండాలా, ఎక్కడ విన్నది అక్కడే మర్చిపోయేటట్టుగా ఉండాలి. వీరు ఎలాంటి దుర్మార్గంగా ఉన్న చిక్కు పెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ ఆ పూటకి వారిద్దరూ అవగాహన లేక తన్నుకోవచ్చేమో, కానీ తీర్పులో నిలబడేది నీలాంటి వాడే. మధ్యలో ఎవడైతే ఇక్కడే అక్కడే చెప్తారో వాళ్ళే నిలబడతారు. యేసు ప్రభు వారు వాళ్ళకి సమానం చెప్తున్నాడు, కైసరుది కైసరుకి ఇచ్చేసేయి. అక్కడ తాపలా. ఆ ప్రశ్నలో నుంచి కూడా ఒక దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని చెప్తా ఉన్నాడు. దేవునికి కూడా ఇచ్చేసేయి. నువ్వు కైసరుతో ఆగిపోతావేమో, నేను అన్ని పర్ఫెక్ట్గా ఉన్నానంటావేమో, నీవు దేవుని సేవలో పాలుభాగస్తుడుగా పాలుభాగస్తురాలుగా దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇచ్చేది. కొంతమంది ఏదైనా దేవుడికి ఇస్తే చాలే అని చెప్పి లోకంలో అంతా అవినీతిగా ఉంటాం, ఎగ్గొట్టేస్తాం. అట్లా ఉండకూడదు. కొంతమంది పాస్టర్కి ఇగిపోతే పర్లేదులే, సేవకి ఇగిపోతే పర్లేదు, కానుక లేకపోయినా పర్లేదు, బయట కరెక్ట్గా ఉందా, ఎందుకంటే బయట చట్టాలు మనల్ని, ఇక్కడ పాస్టర్ అడగడు, దేవుడు అడగడు, దేవుడు ఎప్పుడు చూసాడులే తర్వాతలే అని అసలు ఆయనకేం తెలియదు అన్నట్టుగా బయట పర్ఫెక్ట్గా ఉంటాం. దేవుడు ఒకటి చెప్తా ఉన్నాడు దీంట్లో నుంచి మనకేమనంటే, మీరు లోకంలో పర్ఫెక్ట్గా ఉండాలా, మందిరంలో కూడా దేవుని దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలా, లోకంలో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక చోట ఒక జీవితం జీవించడానికి వీల్లేదు. మనం కైసరుది కైసరికి ఇవ్వాలా,
దేవునిది దేవునికి ఇవ్వాలి. కైసరుది ఎగ్గొడితే దేవునికి ఇస్తే అది మేలుకరమైంది కాదు. కైసరికి ఇచ్చి దేవుని దగ్గర మనం మొండి చేయి చూపిస్తే అది కూడా మేలుకరమైంది కాదు. అద్భుతంగా సమాధానం చెప్తే వాళ్ళకేం అర్థం కాదు, ఇక బుర్ర గూక్కుంటారంట. ఆ రాయబడిన మాట ఒకటి చదివించి ముందుకెళ్తా చూడండి. 22వ వచనం. వారి మాట విని, ఆ ప్రశ్నకి సమాధానం విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ మాట విన్నారంట. కైసరుది కైసరికి, చెప్పండి, దేవునిది దేవునికి. ఏమన్నారు? కైసరిది. రెండో ప్రశ్నకి జవాబు ఆ మాట విన్నా అంటే ఆ గుండె జారిపోయింది ఆడికి. ఆశ్చర్యపడ్డారంట ఒక రకంగా. అరే ఏమిటి నాలెడ్జ్! కైసరిది కైసరికి, దేవునిది దేవునికి. పనికి వెళ్ళే సమయాన్ని పనికి ఇవ్వండి, ఉద్యోగానికి వెళ్ళే సమయం ఉద్యోగం చక్కగా చేయండి. ఆడకెళ్ళి పని చేస్తున్నట్టుగా నటించి, అంట్లు దోముతున్నట్టుగా నటించి, అంట్లు దోమే టైం మొత్తం 2 గంటలు అవజేసి బట్టలు ఉతకకుండా ఇల్లు ఉడచకుండా వచ్చేటువంటి కైసరిది కైసరికి ఇవ్వండి. యథార్థంగా బ్రతుకుదాం. కొంతమంది బేలుదారులు కడుతుంటారు, గోడ కట్టి కట్టి అక్కడక్కడే దానికి వెళ్ళి చూస్తారు, మళ్ళీ దగ్గరికి వెళ్తారు, ఇటుకి పెడతారు, మళ్ళీ చూస్తారు. అదే వాళ్ళ ఇల్లు కట్టుకోమని సాయంత్రానికి గోడ అయిపోద్ది. వాళ్ళకి ఇవ్వవలసింది లోకంలో కరెక్ట్గా ఉండాల్సింది ఉండు. దేవునికి ఇవ్వవలసిన ప్రార్థనా సమయాన్ని దేవునికి ఇవ్వు. ఎన్నింటికి వచ్చారు ఈరోజు? 8ంటికి కదా. 8ంటికి రమ్మంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే 9ంటికి వస్తున్నారు అందరూ. అయ్యగారు 9 to 10 పెట్టయితే సరిపోయేది. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వు. కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వు. మందిరం ఆరాధన సమయం ఏదైనా ఉంటే ఆరాధన సమయానికి వచ్చేసేయి. మీరు వచ్చింది వ్యర్థం కాదు. మీరు ఈరోజు చూపించేది బయటికి వెర్రితనంగా కనపడవచ్చు. ఎవరన్నా ఒక సిస్టర్ గారు లేకపోతే బ్రదర్ కరెక్ట్గా వెళ్తుంటే ఆడ పనే పాట లేదురా, వాక్యం వచ్చి వెళ్తే సరిపోయేది కానీ పాటలకు వెళ్ళి కూర్చుంటున్నాడా, వెర్రితనంగా కనపడవచ్చు. వారు ఈ దినం వారి బిడ్డలు ఎన్నటికి విడిచిపెట్టబడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఉదాహరణ సాక్ష్యం నేనే. మొట్టమొదట 1వ స్థానం 2వ స్థానంలో ఉండేది మా అమ్మ చర్చిలో. 9ంటికి లూథరన్ సంఘం, 5ంటికి 5 నిమిషాల దాకా 9ంటికి ముసుకేసుకొని ఒక మూల అక్కడ కూర్చునేది. పాస్టర్ గారు కూడా వచ్చిండేవాడు కాదు. పాస్టర్ గారు మా అమ్మ వచ్చిన తర్వాత వచ్చి అంగి వేసుకునేవాడు, లేదా పాస్టర్ గారు వచ్చి అంగి వేసుకునే లోపు మా అమ్మ వచ్చి కూర్చునేది. లోకం గుర్తించలేదు. ఎవరు బహుమతిలా పెద్ద మెమ్ముంటే షాల్వా గప్పలా చనిపోయే లోపు మా అమ్మకి ఎవరు గుర్తించలేదు. కానీ ఆ దేవుడు దాన్ని గుర్తించాడు. నాకు ఇవ్వవలసిన సమయం నాకు ఇచ్చింది అనుకొని బిడ్డలుగా 3 ఆయా సమయాల్లో కాస్తుకొస్తున్న సేవలో పెట్టాడు. ఆయా ప్రాంతాల్లో ఆ విధంగా సెటిల్ చేశాడు. మిగిలిన తోబుట్టువులందరి పిల్లల కన్నా అత్యద్భుతంగా వాక్యం చెప్పే అద్భుతమైన వరాన్ని దేవుడు బిడ్డలుగా మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని పురికొల్పడానికి నేను ఈ మాట చెప్తాను. దేవునికి ఇవ్వాల్సింది మనం డబ్బు ఒక్కటే అనుకుంటున్నారేమో. మీ జీవితాన్ని ఒకవేళ బిడ్డల్ని సేవకి ఇవ్వాలంటే ఇవ్వండి, సమయాన్ని ఇవ్వండి, వాక్యం చదవండి, గంటలు కూర్చొని దేవుని వాక్యం చదవండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. దేవునికి ఇవ్వాల్సిన సమయం శ్రేష్టమైన సమయం 24 గంటల దశంభాగం దేవునికి ఇవ్వండి. 2 గంటల 40 నిమిషాల వాక్యం కానీ ప్రార్థన కానీ చేస్తూ ఉండండి. మీరు ఊరకు వచ్చిపోతూ ఉంటే భక్తి రాదు మీకు. సాధన చేయాలి. మీరు ఉల్లిపాయలు ఊరకనే తరుగుతుంటారా? మాటికి మగవాళ్ళకి ఏం చెప్తారు? దీన్ని పదును పెట్టురారా అంటారు. దాన్నే ఇవ్వండి, దాంతో కోయండి చూద్దాం. దుంపలు కోసినా వంకాయలు కోసినా తెగపోతే ఏం చేస్తారు? మీరు సాధన చేయాలి. భక్తిని కూడా అలాగే. మన భక్తి తెగాలంటే మనం సాధన చేయాలి. 3వ ప్రశ్న, సద్దూకాయలు. అసలు పునరుద్ధానం లేకపోతే మన భక్తి వేస్ట్. చనిపోతే అంతటితో సమాధిలోకి వెళ్ళిపోతున్నామంటే ఇష్టం వచ్చినట్టుగా సరదా చేయొచ్చు మన జీవితంలో. పరీక్ష లేకపోతే ఎందుకు చదివి స్కూల్కి వెళ్తే వెళ్ళకపోతే? పరీక్ష పెట్టాలి. పరీక్ష తర్వాత దానికి రిజల్ట్ ఉంటుంది అంటేనే మన సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఒక మనిషి జీవితం మరణంతో అంతం కాదు. మరణం తర్వాత మరలా మనం అందరూ లేపబడతాం. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, చనిపోయిన వారికి దేవుడిని అనుకుంటున్నారేమో. వాళ్ళందరూ లేపబడుతున్నారు.
నేను మృతులకు దేవుణ్ణి కాదు, సజీవులకు దేవుణ్ణి. పునరుద్ధానం ఉంది, మన అందరం లేపబడతాం. దేవుణ్ణి నమ్ముకున్నందుకు తీర్పులో నుంచి తప్పించబడి పరలోకంలోనికి వెళ్తాం. దేవుని నమ్ముకొని వారు కూడా సజీవులుగానే ఉంటారు. అయితే వారు బగబగ మండుచున్న నరకంలో వాళ్ళు వేయబడతారు. దేవుడు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నేను పునరుద్ధానం ఉంది, నిరీక్షణ ఉంది. నేను చనిపోయిన వారికి దేవుడిని కాదు, నేను సజీవులకు దేవుడిని. నేను మూడో దానికి సమాధానం చెప్తున్నారు. దానికి కూడా 33లో రాయబడి చూడండి, 22:33లో. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని జనులు అది విని అబ్బబ్బబ్బబ్బా అసలు ఈ మాటలు విని ఆశ్చర్యపోతున్నారంట. వాళ్ళు ఏదో ప్రశ్న వేసి, ఆదివారం ఇంత ఊరేగింపు జరిగి ఇంత ఘనత వచ్చింది, ఇతనికి ఇంత పేరు వచ్చింది, ఊరిలో మన పేరు లేదు, మనల్ని ఎవడు లెక్క చేయట్లేదు, ఇటువంటి ఘనత వచ్చింది ఏందని ప్రశ్నలు వేయాలని. ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం? ఎవడిచ్చాడు ఇతనికి పెత్తనం? ఎవడిచ్చాడు? కైసరు ఇచ్చాడా? దేవుడిచ్చాడా? దేవాలయాన్ని అంతని ప్రక్షాళన చేస్తా ఉన్నాడు ఏంటి ఇతనని చెప్పి ప్రశ్నలు సంధించి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన మాటలకి రాయబడి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తుంటే, ఆ దేవాతి దేవుడు, జ్ఞానానికే ప్రభువైన ఆ దేవుడు సమాధానం చెప్తా ఉంటుంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారంట. ఒక్కొక్క సమాధానం చెబుతుంటే ఆశ్చర్యపడటం, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం. ఒక్కొక్క బ్యాచ్ వస్తుంది, ప్రశ్న సమాధానం తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది. 3 ప్రశ్నలు అయిపోయినాయి. 4వ ప్రశ్న మాట్లాడతాం. 4వ ప్రశ్న కాస్త మంచి ప్రసంగికుడు, వాక్యాన్ని బాగా చదివేసినట్టున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి పంపిస్తారు. సద్దూకాయలు ఓడిపోయారని తెలిసిద్ది. వీళ్ళిద్దరికి ఈ టీములు రెండుకి పడదు. సద్దూకాయలకి పరిశీలకు పడదు. సద్దూకాయలు అరే అయిపోయారు వాళ్ళు, యేసు ప్రభు దగ్గర అయిపోయారా అని అనగానే వెంటనే పరిశీలు ఒక టీమును పంపిస్తారు. మళ్ళా మనమన్నా గెలిచేసేసి పేరు తెచ్చుకుందాం పదా అని. పరిచయంలో మంచి బోధకుడిని ముందు పెడతారు. ఆ బోధకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇంకొక ప్రశ్న, ప్రధానమైన ఆజ్ఞ ఏది అని యేసుప్రభు వారిని అడుగుతారు. ఏమని అడుగుతారు? చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా ధర్మశాస్త్రంలో, ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు యేసుప్రభు వారు దానికి కూడా సమాధానం చెప్తాడు. ఏమని అంటాడంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలననేది ఇది ముఖ్యమైనది మొదటిదినై ఉన్న ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని. మొదటిది రెండోది తీసుకొని వచ్చి యేసుప్రభు వారు చెప్తారు. ఒకటి చెబితే రెండోది విస్మరించవచ్చు అనుకున్నారేమో. రెండోది చెబితే దేవుడిని లెక్క చేయలేదు అన్నారు అనుకున్నారు. దేవుడు చాలా బ్యాలెన్స్గా ఆయన ఆ రెండింటిని తీసుకొని వచ్చి వారి మధ్య చెప్తాడు. ఇప్పుడు దేవుని సంఘం ఇక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా కూర్చో. బైబిల్ మొత్తాన్ని క్రోడీకరించి ఒక మాటలోకి తీసుకురావాలనంటే ఒకటి దేవుడు, మన పొరుగువాడు, అంతే. దేవుడిని నువ్వు తెలుసుకోవాలా, దేవుడిని ఆరాధించాలా, నీ పూర్ణ హృదయంతో ఆరాధించాలా. ఈ పూర్ణ హృదయంతో ఆరాధించే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఈ టెక్నిక్ కనిపెట్టండి. పక్క వాళ్ళు పడలేదనుకోండి మనకి, కానీ భలే భక్తుడండి అని చెప్తారు, భలే ప్రార్థనా పరురాలని చెప్తారు. కాదది ప్రార్థన. దేవుని యందు పూర్ణ హృదయంతో దేవుడిని కొలిస్తే ఆటోమేటిక్గా పక్క వాళ్ళని కొలిచేస్తాం. పక్క వాళ్ళతో మంచిగా ఉంటాం, వారిని ప్రేమగా చూస్తాం. యేసుప్రభు వారు కూడా ఒక మాట అంటాడు, కనపడే నీ స్నేహితుడిని, నీ మిత్రుడిని నువ్వు గౌరవించకపోతే కనపడని దేవుడిని నువ్వు ఎట్లా నమ్ముతుంది? నేను అది ఎట్ట నమ్మేది నిన్ను? అరే కనపడ్డవాడిని ప్రేమించవాయా నువ్వు ముందు, కనపడ్డవాడిని గౌరవించు నువ్వు ముందు. యేసుప్రభు వారు ఎంత తెలివిగా చెప్తాడంటే, దేవుడితే నువ్వు పూర్తి నీ హృదయంతో దేవుని మీద ఆధారపడు, దేవుని నమ్ము, దేవుని ఆరాధించు. అది జరిగితే ఆటోమేటిక్గా పక్క వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది మనకి. పక్క వాళ్ళు తప్పు చేసినా క్షమించేస్తాం. నీ బిడ్డని ఎలా క్షమిస్తావో పక్క వాళ్ళను కూడా అలాగే చూస్తావు. ఒక్కొక్కసారి మన బిడ్డలంటే ఒక ప్రేమ వచ్చేస్తుంది, పక్క వాళ్ళంటే కఠినంగా వచ్చేస్తాం. కాదు, ఎవరిని చూచినా ఒకవేళ వారు తప్పులో పాపంలో కనపడినా వారిని జాలితో దగ్గరికి తీసుకుంటాం, కానీ మనము వేరే విధంగా తీర్పు తీర్చడానికి ఇష్టపడం. దీనికి సంబంధం ఏంటంటే, దేవుడిని మనం పూర్తిగా ఆరాధిస్తే మిగిలిన వారి పట్ల సఖ్యత కలిగి మనం ఉంటాం.
ఇది ఉంటేనే ఇది ఉంటుంది, ఇది ఉందంటే ఇది ఉన్నట్టు లెక్క మీకు. అంతేగాని మనం వెళ్ళి మంచి ప్రార్థనా పర్రాలండి కానీ వాళ్ళంటే పడదండి వీళ్ళకి అని చెప్పడానికి వీల్లేదు. ప్రార్థనా పర్రాలు అంటే భక్తి కలిగిన వాళ్ళు పక్కన తోటి వారితోటి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని 2వ ఆజ్ఞ. దాన్ని కూడా ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. 4 ప్రశ్నలు అయిపోయినాయి. 5వ ప్రశ్న నేను త్వరగా ముగిస్తాను. 5వ ప్రశ్న, ఇక చాలే నాయన మీరు అడిగినవి అన్నీ ఇక అడిగి కలిసిపోయారు, ఇప్పుడు నేను అడుగుతాను చెప్పండి అన్నాడు యేసుప్రభు గారు. ఏమన్నాడు? ఇక మీరు అడిగింది చాలే, ఓ చిన్న ప్రశ్న. క్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలు అభిషక్తుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? దావీదు తన గురించి ఏమని మాట్లాడాడో చెప్తా ఉన్నాడు అక్కడ చూడండి. 41 నుంచి చదువుతా. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు? క్రీస్తు ఎవని కుమారుడు అని చెప్పి, అందుకు ఆయన అలాగైతే వాళ్ళు అన్నారు. వెంటనే వాళ్ళు జవాబు ఇచ్చారు. ఏమనంటే దావీదు కుమారుడు క్రీస్తు అన్నారు. బాగా చదువుతారు ధర్మశాస్త్రం యూదుల్ని నిలబెట్టేస్తే, ఒక 10 మంది యూదుల్ని కనుక ఒక చోట కూర్చోబెడితే, ఉదాహరణకి చెప్తున్నా, మిమ్మల్ని సంఘమంతా కూర్చోబెడితే ఒక అధ్యాయం అని చెప్పగలరు అందరు కలిసి? అంటే ఉదాహరణకి ఒక అధ్యాయంలో 30 వచనాలు ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనం చెప్పినా 30 వచనాలు వస్తాయి. అంటే చూడకుండా బైబిల్ రాసేయచ్చు మనం. అలా ఒక్క పుస్తకం రాయగలమా మనందరం? కానీ యూదుల్ని 10 మందిని కూర్చోబెడితే చాలంట, అవలేలకు ధర్మశాస్త్రాన్ని రాసేయచ్చు. కంఠస్థం వాళ్ళకి. ధర్మశాస్త్రాన్ని బ్రహ్మాండంగా అవపోసిన పడతారు వాళ్ళు. చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రాన్ని నూరిపోస్తారు. ఒకవేళ కాగితం లేకపోయినా మైండ్లో ధర్మశాస్త్రం ఉంటుంది. వాళ్ళు అంత నిక్కచ్చిగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. బైబిల్ చదవండి అంటే బైబిల్ చదవని భక్తిని నేర్చుకుంటున్నాం మనం. బైబిల్ పూర్తి చేయని భక్తిని నేర్చుకుంటున్నాం మనం. బైబిల్ చదవం, రోజుకు అది 4-5 అధ్యాయాలు చదవమంటే మనం చదవం. మీరేంటంటే మేము ఏది చెబితే అది నమ్మేసి చేసే పరిస్థితిలో ఉన్నాం. పొరపాటున ఒక అబద్ధ బోధకుడు వస్తే అది కూడా నమ్మేసేస్తారు. పరిశీలన చేసి చూసే పరిస్థితి ఉండదు మీకు. వాళ్ళు ఎంత చక్కగా సమాధానం చెప్పారు చూడండి. క్రీస్తు ఎవని కుమారుడు చెప్పానంటే దావీదు కుమారుడయా క్రీస్తు అని అన్నారు. ఓకే, అయితే దావీదు కీర్తన ఒకటి చెప్తాడు యేసుప్రభు వారు. 110వ కీర్తనలో రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా రాయబడి ఉంది, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. దావీదు అంటున్నాడు కీర్తనలో, ఆ ప్రభువు, ఇటు చూడండి, నా వైపు చూడండి, ఆ ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నాడు. ఆ ప్రభువు తండ్రి దేవుని కుమారుడు క్రీస్తుని ప్రభు అంటున్నాడేంది అని అన్నాడు యేసు ప్రభు అని. ఆయన్ని ప్రభు అంటున్నారు, ఈయన్ని ప్రభు అంటున్నారు. ఏంటి? దావీదు కుమారుడు కదా క్రీస్తు. దావీదు కుమారుడిని ప్రభు అని దావీదు ఎలా చెప్తున్నాడు అని యేసు ప్రభు వారు అడుగుతారు. వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి. చెప్పారు కానీ సమాధానం కనీసం వాక్యం అన్నా తెలుసుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు సంఘాల్లో మనం చాలా వరకు చూస్తే వాక్యం చదవట్లేవరు. నేను మొన్న ఒక చోటకి వెళ్ళాను, తాడేపల్లి గుడి దగ్గర మాధవరం, మిలిటరీ మాధవరం అంటారు. అంటే ప్రతి ఇంట్లో ఒక మిలిటరీ వాడు ఉంటాడు వాళ్ళ ఇంట్లో. అందుకనే దానికి నిక్నేమ్ పెట్టారు మిలిటరీ మాధవరం అని. చాలా అద్భుతంగా వాక్యం బాగా వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మధ్యలో ఎందుకో డౌట్ వచ్చింది, అడిగా. నాకున్న అలవాటేగా, మొత్తం బైబిల్ చదివిన వాళ్ళు చేయొత్తండి అన్న. ఉన్న ఒక 150 మంది పైన ఉన్నారు, ఒక 4-5 ఎత్తారు. 2 సార్లు 3 సార్లు చదివిన వాళ్ళు ఎత్తండి అంటే ఒకళ్ళకి వచ్చేసింది. మిగిలిన వాళ్ళంతా కూడా పునాది లేని భక్తి. అది బైబిల్ అంటే, వాక్యం అంటే ప్రభు, యేసు ప్రభువే ఈ వాక్యం. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయనే వాక్యం. దీన్ని చదవడం అంటే ప్రభువుని చదవడం, ప్రభువుతో సహవాసం, ప్రభువుని తెలుసుకోవడం. మీరు దీన్ని చదవకుండా మీరు భక్తిని చేస్తున్నారనేది అది చాలా తక్కువ మార్కులు వేయబడే భక్తి. అది ఇంకా దానికన్నా నేను ఎక్కువ చెప్పలేను. వాళ్ళు టకామని సమాధానం చెప్పారు, ఆయన దావీదు కుమారుడు క్రీస్తు. వెంటనే 110వ దావీదు కీర్తనని యేసు ప్రభు వారు వాళ్ళకి చెప్పగానే వాళ్ళకి అర్థమైపోయింది. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన అన్నాడు. ఆయన ప్రభు అయితే ఈయన ప్రభు ఏంది, కుమారుడు కదా అంటే మౌనం వహిస్తారు. అంటే తన గురించినటువంటి
నేనే ప్రభువుని, క్రీస్తుని, అభిషక్తుణ్ణి అని చెప్పకనే యేసు ప్రభు వారికి చెప్తారు. 45 దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ ఇతనికి కుమారుడని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఏ ప్రశ్న కూడా అడగలేదన్నాడు. ప్రియ దేవుని సంగమా, నేను ముగిస్తాను. చాలా స్పీడ్గా చెప్పినట్టున్నాను, నేను ముగిస్తాను. ఈ మంగళవారం మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రశ్నల వారంగా పెట్టుకున్నాం. ఇంకా పెట్టవచ్చు, మిగిలిన అంశాలు కూడా ధ్యానం చేయొచ్చు. వీలైతే దీంట్లోనే మిగిలిన అంశాలను ఇంకో రోజు ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారిని 5 ప్రశ్నలు ఆ రోజు జరగటం చూస్తాం. 5 ప్రశ్నలు సంధించటం, అటు ఇటు సంధించటం చూస్తాం. మొదటిది అధికారాన్ని చూసి ఆశ్చర్యపోయారంట. ఆ అధికారమే మన జీవితాలని శాసిస్తూ ఉంది. ఆ అధికారమే మన జీవితంలో చీకటిని పారద్రోలుతూ ఉంది. అధికారమే మన యొక్క స్వస్థతను కలుగజేస్తూ ఉంది. ఆ అధికారమే ఎవడు తుడిచిపెట్టలేని పాపాన్ని తుడిచివేస్తూ ఉంది. అధికారం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, ఏంటి వీళ్ళు పరలోకానికి వెళ్తానంటున్నారు అంటే ఈ అధికారమే మనల్ని పరలోకానికి చేరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. సర్వాధికారం కలిగిన మన దేవుడు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండవది, నువ్వు లోకంలో పర్ఫెక్ట్గా ఉండాలా, దేవుని దగ్గర కూడా నువ్వు కైసరికి ఇవ్వాలా, దేవునికి నువ్వు ఇవ్వాలి. అక్కడిచ్చి ఇక్కడ మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ బాగుండి అక్కడ బయట చెడ్డ సాక్ష్యం కలిగి ఉండడానికి వీల్లేదు. మూడవది, నిరీక్షణ. నీవు ఉపవాసం ఉన్నావంటే, నీ కడుపు మార్చుకుంటున్నావంటే, ఉదయాన్నే లేచి 5ంటికి ప్రార్థన చేస్తున్నావంటే, నీవు శోధనను జయిస్తున్నావంటే, ఎలక్షన్లో డబ్బులు తీసుకోకుండా ఉంటున్నావంటే, ప్రభు దేవుడు నిన్నక్కడ పునరుద్ధానం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉన్నారు మన దగ్గర కూడా, కొంతమంది సహోదరులు డబ్బు తీసుకోకుండా శోధన జయిస్తూ ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉపవాసం కడుపు కాల్చుకొని కఠినంగా నా సమస్యల గురించి నేను ప్రార్థన చేయాలి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయాలని, వీటన్నిటికీ ఒక దినం, నీ భక్తిని కొలిచే దినం పునరుద్ధానం ఉంటేనే అది కొలవగలిగింది. అటువంటి పునరుద్ధానం ఉందని దేవుడు 3వ ప్రశ్నలో మనకి నిరీక్షణగా మనకు చెప్తా ఉన్నాడు. మనందరం ఒకరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పునరుద్ధానం లేకపోతే ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లేదు. చిన్న గిన్నెపోతే అలుగుతుంటాం, గిన్నెలు తప్పేళాలు కాదు. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఒక దినం పునరుద్ధాన దినం. పునరుద్ధానం లేకపోతే లేదు అది మనకి. పునరుద్ధానమే లేకపోతే నేనే చెప్తా, ఇక్కడ ఇష్టానుసారంగా జీవించండి అని చెప్తా. పరీక్ష దినం పునరుద్ధాన దినం 3వ ప్రశ్న. 4వది, అన్నిటినీ క్రోడీకరించి ఈరోజు నోవాహు పడవ ఏడుంది, లేకపోతే ఆ బొట్టు పెట్టొచ్చా లేదా, లేకపోతే ఆ తాళిబొట్టు కట్టొచ్చా లేదా, వ్యర్థమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. దేవుడు వాటికి సమాధానం యూట్యూబ్లో ఎట్టు చూసిన వాదనలే. అసలు వయసు ఎంత ఉండదు. క్రైస్తవ లోకానికి నేను ఒక సలహా ఇస్తున్నానని చెప్తున్నాడు ఇంకొక ఆయన. ఏమేమో వ్యర్థమైన ప్రశ్నలు. బైబిల్ మొత్తాన్ని సారాన్ని తీసి ఒక చోటకి తెస్తే యేసుప్రభు వారు చెప్తున్నాడు ఏమనంటే, ఇవన్నీ కాదయా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో ఆయన ఆరాధించడం ఒకటి. రెండోది, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించడం. ఈ కాకుండా మిగిలినన్ని పట్టుకుంటే వాదనలే. నోవాహుకు పుడితే పిల్లలు ఏడు నుంచి వచ్చారు, ఆదాము అవ్వలకి పిల్లలకి భార్యలు ఏడు నుంచి వచ్చారు, ఏడు నుంచి వచ్చారు, రేపు పునరుద్ధానంలో తెలుస్తాడు మొత్తం మనకి. వాటిని తెలుసుకోవడానికి కాదు, మనం వ్యర్థమైన ప్రలాపలు కాదు, వాక్య మూలాలను పట్టుకోవాలి మనం. అది దేవుడు వాళ్ళు అడిగారు ప్రభువుని ఇరికించడానికి, ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ప్రధానమైంది చెప్పంటే టకామని చెప్పేశాడు. మీరు కూడా ఏదైనా వాదించిన ఇవన్నీ కాదయా, పాపం లేకుండా జీవించాను చాలు, ఎదుటోడిని ప్రేమించి జీవించు. ఆయన బాగా వాక్యం చెబితే ఆయన దాన్ని తప్పుపట్టి దాన్ని పెట్టి నేను ఒక యూట్యూబ్లో మెసేజ్ చేసేస్తాను. వీళ్ళనే పిలుస్తున్నారు ఈరోజు.
బాగా కాంట్రవర్సీ ఉంటే పిలిచేస్తున్నారు చాలా సంఘాలు, తెలుసా లేదా మీకు? మీరంటే అన్ని అయ్యగారి మీద వదిలేసి కామ్గా ఉంటారు, తప్పో రైటో ఏదైనా ఆయనే చూసుకుంటాడు, దెబ్బలు తగిలిన ఆయనకే, కిరీటం వచ్చిన ఆయనకి మాకెందుకు అన్నట్టుగా మీరు చాలా తెలివిగా ఉంటున్నారు. చాలా చోట్ల చూస్తే పలానా ఆయన పిలుద్దాం అనుకుంటున్నామండి అన్నారు. అరే నీకెట్ట తెలుసురా, ఆయన ఏడో ఉంటాడు కదా అంటే, యూట్యూబ్లో మేము ఆయన ఫాలో అవుతున్నామండి అంటున్నారు. ఏసైని ఫాలో అవరా ఎదవా, ఏసైని ఫాలో అవరా నువ్వు, వాళ్ళని కానీ నన్ను కానీ ఫాలో కావటం కాదు. యేసు ప్రభు ఉదయాన్నే లేచి ప్రార్థనకి వెళ్తున్నాడు, నువ్వు కూడా ప్రార్థనకి వెళ్ళి చావు అన్న. వ్యర్థమైన వాటిని ఏది పట్టుకోవాలో వాక్యంలో దాన్ని పట్టుకోవాలి. ఐదోది ఆయన అంటున్నాడు, అసలు నా గురించి మీరే, ఒకవేళ ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తే యేసు ప్రభు వారి గురించి మీరేమనుకుంటున్నారు, అసలు మీకు ఎలా ఆయన క్రీస్తు అయ్యాడు, మీకు ఎలా ఆయన ప్రభు అయ్యాడు చెప్పమంటే, నాకు జబ్బు నయమైందండి అందుకని అప్పటి నుంచి నమ్ముకుంటున్నానండి, మాకు అబ్బాయి పిల్లల్ని ఇచ్చాడండి, మగ పిల్లోడిని ఇచ్చాడండి, మేము నమ్ముకుంటున్నామండి, మాకు ఆస్తి వచ్చిందండి బాగా అప్పటి నుంచి నమ్ముకుంటున్నామండి, ఏదో పక్కన ఉంది కాబట్టి నమ్ముకుంటున్నామండి అంటున్నారా? లేకపోతే ఆయన మన రక్షకుడు, మన పాప విమోచకుడు, ఆయన మన లోకనాథుడు, మనకు ఆయన తండ్రిగా ఉన్నాడు, మనకు ఆయన ప్రాణం పెట్టాడు, మన పాపాలను కడిగి ఆ నిత్యత్వంలోనికి తీసుకొచ్చాడని అలాగ నమ్ముతున్నావా? ఎలా నమ్ముతున్నావు? నీ క్రీస్తు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు? ఐదో ప్రశ్నకి సమాధానం మనమే చెప్పుకోవాలి. ప్రభువా, ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నాకు దేవుడుగా ఉన్నావు, నీకు స్తోత్రాలు. ఎంతోమందికి నువ్వు దేవుడుగా చేసుకోలేదు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నా పాపాలను కడిగావు, మురికి లాంటి జీవితాన్ని ఆ బురదలో నుండి ఆ పెంట కుప్పలో నుండి ఉన్న నా జీవితాన్ని కడిగి నువ్వు శుభ్రం చేసావు. నీవు నాకు రక్షకుడు ప్రభువా. నాకు ఏదున్నా లేకపోయినా, నాకు జబ్బు నయమైనా నయం కాకపోయినా, నాకు ధనమున్నా లేకపోయినా, నాకు శోధనున్నా, నా భర్త నా భార్య నుంచి నాకు శోధనలున్నా, నీవు నాకు దేవుడివి, నీవు నాకు రక్షకుడివి, నీవు నాకు విమోచకుడు అని మనం నోటితో ఒప్పుకోగలిగే ఆ భక్తిలోనికి ఐదో ప్రశ్న సమాధానం మనం చెప్పుకునేటట్లుగా మనం ఉండాలి. మంగళవారం ఈ ప్రశ్నల వారం తల్ల ఉంచుదాం అందరం కలిసి. ఈ ప్రశ్నల వారం మన జీవితాలకి ఒక మంచి ఆధ్యాత్మిక మేలుకరంగా ఆ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక.